తన ఇంట్లో చోరీ జరిగినట్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు మాయమయ్యాయని ఆమె ఫిర్యాదు చేశారు. తాలిబట్టుతో పాటు పలు డాక్యుమెంట్లు కనిపించడం లేదని, తనకు రాజ్ తరుణ్ మాల్వీపై అనుమానం ఉందని లావణ్య చెప్పారు. ఇక 2 రోజుల క్రితం ముంబై వెళ్లి రాజ్ తరుణ్ నుంచి తాళం చెవి తీసుకొచ్చిన లావణ్య ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆభరణాలతో పాటు డాక్యుమెంట్లు కూడా లేవని తెలిపారు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచెలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచెలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వీ 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశంలో ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కీస్ లాక్ చేసే వెళ్ళానండి. రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. ఒక 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచెలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్ తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. 2 sets రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రీసెంట్ గా ఈ రోజు లావణ్య మరో కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద. తన ఇంటికి సంబంధించి కూడా బంగారు ఆభరణాలు, తాలిబట్టు ఇలా పలు డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయంటూ కూడా తను కేసు పెట్టిగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మాధురి, ఇటు నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి మరొకసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో విలువైన వస్తువులతో పాటు డాక్యుమెంట్స్ పోయారంటూ కూడా కొద్దిసేపటి క్రితం నార్సింగ్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే నటుడు రాజ్ తరుణ్, ఇటు మాల్వీ మల్హోత్రా, లావణ్య, ఇటు ట్రయాంగిల్ స్టోరీకి సంబంధించి కూడా అనేక ట్విస్ట్ నెలకొంటూ చెప్పాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా తాము ఇటు సహజీవనం చేస్తున్నాము, నటుడు రాజ్ తరుణ్ తను వివాహం చేసుకున్నట్టు కూడా మొదటి నుంచి లావణ్య చెబుతూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు అందించడం. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇక కొద్ది రోజుల క్రితం నటుడు రాజ్ తరుణ్తో పాటు మాల్వీ మల్హోత్రా ముంబైలో ఫ్లాట్లో సహజీవనం చేస్తూ తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసుకుని కూడా ఆడిద్దరికి సంబంధించిన సహజీవనానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తుంటాం. కానీ తాజాగా తిరిగి ముంబై నుంచి తను హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో తను ఉంటున్న ఇంట్లోకి సంబంధించి కూడా విలువైన వస్తువులతో పాటు తాలిబట్టుతో పాటు డాక్యుమెంట్స్ కూడా పోయాయంటూ కూడా నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడం కొంత చర్చనీయాంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా నటుడు రాజ్ తరుణ్తో పాటు లావణ్య ముందుగా వాళ్ళ స్నేహం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజ్ తరుణ్ ఇచ్చిన విల్లాలో లావణ్య నివాసం ఉంటుంది. డ్రగ్స్ కేసులో లావణ్య జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తిరిగి మరొకసారి నటుడు రాజ్ తరుణ్ తనకు కావాలంటూ కూడా తనను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది. నటుడు రాజ్ తరుణ్కి సంబంధించి కూడా లావణ్య తనను దూరం చేసే మాల్వీ మల్హోత్రా దూరం చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ముందు నుంచి లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ ఇంట్లో చోరీ జరగడానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజుల క్రితం లావణ్య ముంబైకి వెళ్ళి మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సహజీవనాన్ని కూడా గుట్టురట్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు తన ఇంట్లో చోరీ జరిగినట్టు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ తను ఇటీవల ముంబై వెళ్ళినప్పుడు కూడా తన నివాసం ఉంటున్న ఇంట్లోకి సంబంధించి కొంత బీరువాకి సంబంధించిన తాళాలు కూడా రాజ్ తనకి ఇచ్చాడు. తను ఆ జైలుకి వెళ్లే ముందు కూడా అతడి వద్ద ఉండే 2 సెట్లు ఉన్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం లావణ్య చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంట్లో విలువైన వస్తువులు లావణ్యకి సంబంధించిన బంగారు వస్తువులు కావచ్చు, తాలిబొట్టులు కావచ్చు, విలువైన వస్తువులను ఎవరు చోరీ చేశారన్నది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తను ముంబైకి వెళ్ళి తిరిగి వచ్చిన లోపల తనకు రాజ్ తరుణ్ వద్ద నుంచి కూడా తన బీరువాకి సంబంధించిన తాళాల సెట్ కూడా తనకి ఇచ్చాడు. కానీ తను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తన లాకర్లు ఓపెన్ చేసుకుని చూడు అందులో బంగారు వస్తువులు కావచ్చు, తాలిబొట్టు కావచ్చు, విలువైన వస్తువులు కూడా ప్రస్తుతం కనిపించట్లేదంటూ కూడా ఆమె నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈమె 2 రోజుల క్రితం ముంబై వచ్చిన తర్వాత ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లాకి సంబంధించి ఎవరు వచ్చి వెళ్ళారన్న కోణంలో ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టుగా తెలుసు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి గడిచిన 2 నెలలుగా ఇటు రాజ్ తరుణ్ తో పాటు లావణ్య, మాల్వీ మల్హోత్రా ట్రయాంగిల్ స్టోరీకి సంబంధించి కూడా అనేక ట్విస్ట్ నెలకొన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మరొకసారి లావణ్య నార్సింగ్ పిఎస్కి ఆశ్రయించడం, తన ఇంట్లో చోరీ జరిగిందని చెప్పడం, రాజ్ తరుణ్తో పాటు
మాల్వి మహేంద్ర ప్రమేయం ఉన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో కూడా మరొక ట్విస్ట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక చోరీ ఎవరు చేశారు, ఎందుకంటే ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా తను ముంబై నుంచి వచ్చిన తర్వాత కూడా సంబంధించిన ఒక సిట్ నాకు ఇచ్చని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ కిరణ్. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచేలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచేలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశందే ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను.